చేస్తున్నాను చూడు, అది రాజతంత్రం. ఆ అంకుల్స్ పొలాలు మనకు కావాలి. అంకుల్ని అంకుల్ గానే మెయింటైన్ చేయి. ఓకే డాడీ. ఇంకా మీ విలేజ్ లో ఇలాంటి ఎంటర్టైన్మెంట్ ఉంటుందా? 4 ఎడ్ల బళ్ళు, ఓ 2 ఆవులు మేకలు, గోచి కట్టుకున్న 4. పండూరులో ఉన్న ఎంటర్టైన్మెంట్ ఇంతే. సంపాదించడానికి మాత్రమే ఆ ఊరు. ఖర్చు పెట్టేది మొత్తం ఫారిన్ లోనే. లాభాన్ని మనం రాబరీ అంటున్నాం. దీన్ని ప్రజలకు అర్థమైనా ఎలా చెప్పాలి? పట్టుకో. ఈ మొక్కజొన్న ఎంత బామ్మా? 3 రూపాయలా? ఈ జొన్నను పండించి కోత కోసి తర్వాత ఉడికించి మండటెండలో తిరిగే ఈ బామ్మ దీన్ని 3 రూపాయలకి అమ్ముతుంది. కానీ దీన్నే పట్టణాల్లో దీని మీద లైట్ గా మసాలా జల్లి 20 రూపాయలకి అమ్ముతున్నారు. మరి ఆ 17 రూపాయలు ఏంటి? రాబరీయే కదా. ఇలా మీరు వెళ్లే చోట ఇలాంటి చిన్న చిన్న ఉదాహరణలతో ప్రజలకి అర్థమయ్యేలా వివరంగా చెప్పండి. అంతే. వివరంగా చెప్తాం సరే, ఎంత చెప్పినా జనం ఉమ్మడి వ్యవసాయం వైపు మొగ్గు చూపట్లేదుగా. టెస్లా, దానికి నేను ఐడియా ఇస్తాను.